నోటికి ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. ముందుగా బీరకాయని ఇలా కొంచెం తొక్క తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్కతో కూడా మనం పచ్చడి చేసుకుంటాం కాబట్టి తొక్కేమీ పడేయకండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు వేసుకొని ఇవి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లో బీరకాయ ముక్కలు తొక్కలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని దగ్గరైన వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోనే ముందుగా ఫ్రై చేసినంతా వేసుకొని అలాగే జీలకర్ర, వెల్లుల్లి కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత చింతపండు, ఈ బీరకాయ ముక్కలు వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ కడాయిలో మీరు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని లైట్ గా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మళ్ళీ పేస్ట్ అంతా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.